హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో దశావతారం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు, రామయ్య, లక్ష్మయ్య. పేరుకు తగ్గట్టుగానే అన్నదమ్ముళ్ళిద్దరూ ఆ రామలక్ష్మణులలాగా ఎంతో ప్రేమగా ఉండేవారు. తమ్ముడు అన్న మాటకు ఎదురు చెప్పేవాడు కాదు. అన్న తమ్ముడిని ప్రేమగా చూసుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. ఇదిలా ఉండగా రామయ్యకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. ఏమండి, మన రామయ్యకి పెళ్లి చేద్దామనుకుంటున్నాంగా. ఆ వచ్చే కోడలు మనతో ఇమడలేదనుకో, వేరే కాపురం పెట్టి వాణ్ణి తీసుకువెళ్ళిపోతుందేమోనండి. అప్పుడు పాపం లక్ష్మయ్య ఎలా ఉంటాడు? వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు వేరువేరుగా ఒక్కరోజు కూడా ఉండలేదండి. పాపం అప్పుడు లక్ష్మయ్య, రామయ్య ఎలా ఉంటారండి? ఈ విషయం గురించి అసలు ఆలోచించనే లేదండి అంది రామయ్య తల్లి. అవునే, నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగానే ఉంది. వచ్చే కోడలు ఎలాంటిదో ఏమో. మన అబ్బాయిని వేరు కాపురానికి తీసుకువెళ్ళిపోతే అమ్మో, ఎలా పాపం లక్ష్మయ్య ఏమైపోతాడు? దీని గురించి కాస్త ఆలోచించాల్సిందే అన్నాడు రామయ్య తండ్రి. అలా ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన తట్టింది రామయ్య తల్లికి. ఏమండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. మన రామలక్ష్మణులులాగా ప్రేమగా ఉండే సొంత అక్కా చెల్లుళ్ళని మన కోడళ్ళుగా తెచ్చుకుంటే ఎలా ఉంటుందండి అంది రామయ్య తల్లి. నువ్వు చెప్పినట్టే సొంత అక్కా చెల్లెళ్ళని కోడళ్ళుగా తెచ్చుకుంటే వాళ్ళ మధ్య గొడవలు రావంటావా అని అనుమానంగా అడిగాడు రామయ్య తండ్రి. అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఎందుకు వస్తాయండి? ఎంతో ప్రేమగా ఉంటారు. నేను చెప్తున్నాను నమ్మండి. ఇప్పుడు మా అక్కా చెల్లెళ్ళనే తీసుకోండి. చిన్నప్పుడంటే బోళ్ళు గొడవలు పడేవాళ్ళం, కానీ పెళ్ళైపోయిన తర్వాత మా అక్క నేను ఎంత ప్రేమగా ఉంటున్నామో చూడండి. అలాగే ఏ అక్కా చెల్లెళ్ళైనా సరే ప్రేమగానే ఉంటారండి. నా మాట విని అక్కా చెల్లెళ్ళనే వెతకండి. మన రామలక్ష్మణులకిద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేద్దాం అంది రామయ్య తల్లి. సరేనే, అయితే ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటాను అన్నాడు రామయ్య తండ్రి. అన్నట్టుగానే కొద్ది రోజులకే సీత, గీత అనే అక్కా చెల్లెళ్లతో రామయ్యకు, లక్ష్మయ్యకు పెళ్లి జరిగిపోయింది. అయితే కాపురానికి వచ్చిన కొత్తలో సీత, గీత మామూలుగానే ఉన్నారు. రాను రాను వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. గీతా, గీతా, లే, రోజు నేనే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలా? ఈరోజు నువ్వు పెట్టు అంది సీత. అక్క, నిద్ర బాగా వస్తుంది. నువ్వు ఊడ్చి ముగ్గులు పెట్టేవా? తర్వాత పనంతా నేనే చేసేస్తానుగా నిద్రలేచి. అప్పుడు నువ్వే పని చెయ్యొద్దు అంటూ బ్రతిమలాడసాగింది గీత. నిజంగా నువ్వు తర్వాత పనంతా చేస్తావా అంది సీత. నిజంగా చేస్తానక్క అంది గీత. సరే అయితే నేను వెళ్ళి వాకిళ్ళూడ్చి ముగ్గు పెట్టి వచ్చేస్తాను, నువ్వు త్వరగా లే అంటూ ఆ రోజుకి సీతే ముగ్గులు పెట్టేసింది. సీత ముగ్గు పెట్టి వచ్చినా సరే ఇంకా గీత లెగవలేదు. గీత, లే, బారెడు పొద్దెక్కుతుంది, లేచి పనులన్నీ నువ్వే చేస్తానన్నావుగా, ఎప్పుడు చేస్తావు అంటూ గీతను లేపసాగింది సీత. అక్క, ఇంకా నిద్రొస్తుందక్క, ఈ రోజుకి పనంతా నువ్వే చేసేవా? రేపటి నుంచి నేను చేస్తానుగా అంటూ బ్రతిమలాడసాగింది గీత. అదేం కుదరదు గీత, మన ఇంటి దగ్గర కూడా అంతే, ఇలాగే అబద్ధం చెప్పి పనులన్నీ నా చేతే చేయించేదానివి. ఇక్కడ కూడా అంతేనా? నేను చెయ్యనంటే చెయ్యను, ఈరోజు పనంతా నువ్వే చెయ్యాలి అంటూ పెద్దగా అరవసాగింది సీత. ఫోన్లే సీత, నిద్రొస్తుందంటుంది కదా, చిన్నపిల్ల, కాసేపు పడుకొని నువ్వు పని చేసుకోరాదు అన్నాడు రామయ్య. ఇదిగోండి, పెళ్లిగాక ముందేమో మా అమ్మా నాన్న ఇలాగే అనేవారు, ఇప్పుడేమో మీరంటున్నారు. ఇక నేనెప్పుడు పని చేస్తూనే ఉండాలా? అదెప్పుడు పడుకునే ఉండాలా? అలా ఏం కుదరదు, ఈరోజు పనంతా అదే చెయ్యాలి అంది సీత. గీత, లేచి పని చెయ్యొచ్చు కదా, ఎందుకింత గొడవ అన్నాడు లక్ష్మయ్య. మీరు కూడా నాకు నిద్రొస్తుందంటే ఎవరు పట్టించుకోరేంటి అంటూ నిద్రలేచి
అక్క నువ్వు ఇలా పనులు చెప్పావంటే నేను అసలు మన ఇంటికి వెళ్ళిపోతాను. ఏమండి మనిద్దరం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంది గీత. వెళ్ళు వెళ్ళు, ఎవరిని బెదిరిస్తావేంటి? నేను మా ఆయన ఇక్కడ ఆనందంగా ఉంటాం మీరు వెళ్ళిపోతే అంది సీత. చూస్తూ ఉండు, సాయంత్రమే వెళ్ళిపోతాం అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది గీత. చాలా మంచిది, మీరు వెళ్ళిపోతే సగం పని తగ్గిపోతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత. అమ్మా, మనం అనుకున్నదేంటి ఇక్కడ జరుగుతుందేంటమ్మా? ఇద్దరూ బద్ద శత్రువుల్లాగా కొట్టుకుంటున్నారు. వీళ్ళు అన్నంత పని చెయ్యరు కదా అని భయపడసాగారు రామలక్ష్మణులిద్దరూ. మీరు భయపడకండిరా, అక్కా చెల్లెళ్ళు అన్న తర్వాత ఇలా గొడవలు పెట్టుకోవడం సహజమేరా, అంత మాత్రాన ఇద్దరు విడిపోరు, మీరేమీ భయపడకండి అంది తల్లి. ఏమోనమ్మా, నువ్వు చెప్తుంటే బాగానే ఉంది గాని వాళ్ళిద్దరినీ చూస్తుంటే మాత్రం అన్నంత పని చేసేస్తారేమో అని భయంగా ఉంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామలక్ష్మణులిద్దరూ. ఇంకొక రోజు అత్తగారు కోడళ్ళిద్దరికీ కొత్త చీరలు తీసుకువచ్చింది. అక్క, ఈ చీర నాకు అంటూ ఒక చీర తీసుకుంది గీత. గీత, ఆ చీర నాకు బాగా నచ్చింది, నాకు ఇచ్చేయవా అంది సీత. నేనివ్వనక్క, ఈ చీర నాకు బాగా నచ్చింది, నువ్వు ఆ చీర తీసుకో అంది గీత. గీత, నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, మంచివన్నీ నువ్వే తీసుకుంటావు, పిచ్చివన్నీ నాకే ఇస్తావు, ఈరోజు మాత్రం నాకు ఆ చీర కావాల్సిందే అంది సీత. అమ్మ సీత, పాపం చిన్నపిల్లగా ఏదో నచ్చిందంటుంది, దాన్ని తీసుకొని ఆ చీర, నువ్వు ఈ చీర తీసుకో అంది అత్తగారు. మీరు కూడా నా అత్తయ్య, మా అమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తుంది, ఇప్పుడు మీరు కూడా ఇలాగే అంటున్నారు, నన్నెప్పుడు నాకు నచ్చినవి తీసుకొనివ్వరా, నేను ఈరోజు మాత్రం ఆ చీర తీసుకోవాల్సిందే అంటూ మంకు పట్టు పట్టింది సీత. అమ్మ గీత, అక్కకి బాగా నచ్చిందంటమ్మా, నీకు కావాలంటే ఇంకో చీర కొని పెడతాగా, ఆ చీర ఇచ్చేయమ్మా అంది అత్తగారు. ఇదిగోండి అత్తయ్య, కావాలంటే దానికే ఇంకో చీర కొని పెట్టండి, నాకు మాత్రం ఈ చీర బాగా నచ్చింది, నేను ఇదే ఉంచుకుంటాను అంటూ ఆ చీర తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది గీత. అమ్మ సీత, బాధపడకు, పద నీకు ఇంకో చీర కొని పెడతాను, నీకు నచ్చిందే తీసుకుందు అంటూ సీతను తీసుకుని చీర కొనడానికి వెళ్ళిపోయారు అత్తగారు. అలా సీత తనకు నచ్చిన చీర కొనుక్కుని వచ్చి గీతకు చూపించింది. అక్క, నా చీర కంటే నీ చీరే బాగుంది, ఈ చీర ఇచ్చేస్తావా, నా చీర నీకు ఇచ్చేస్తాను, ఇందాక నువ్వు నచ్చిందన్నావుగా అంది గీత. ఓ గీత, ఇందాకేమో అంతసేపు బతిమలాడినా ఇవ్వలేదు, ఇప్పుడేమో నేను వెళ్ళి నాకు నచ్చింది తెచ్చుకోగా నేనేమో అది ఇచ్చేయమంటున్నావు, నేను ఇవ్వను అంది సీత. అక్క అక్క, నీ చీర ఇవ్వవా అంటూ బ్రతిమలాడసాగింది గీత. ఇవ్వనంటే ఇవ్వను గీత అనుకుంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయింది సీత. అంతేనా అక్క, నాకు ఆ చీర ఇవ్వవా, అయితే నేను మన ఇంటికి వెళ్ళిపోతున్నా, నువ్వు ఒక్కదానివి ఇక్కడుండి నీకు కావాల్సిన చీరలన్నీ కొనిపించుకో అంటూ ఏడవసాగింది గీత. వెళతా వెళతా అంటావు గాని ఎప్పుడూ వెళ్ళవు, నువ్వు వెళతే హాయిగా ఉంటుంది అంది సీత. అలా రోజంతా ఏదో ఒక విషయంలో గొడవ పడడం, భర్తను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాననడం అక్కా చెల్లెళ్లకు అలవాటైపోయింది. కానీ రామలక్ష్మణులకు మాత్రం ఆ మాటలు విన్నప్పుడల్లా ఎంతో భయం వేసేది. అన్నయ్య, వీళ్ల గొడవలు చూస్తుంటే ఏదో ఒకరోజు నా భార్య నన్ను గాని వదిన నిన్ను గాని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయేలాగానే ఉన్నారన్నయ్య, అప్పుడు మనం విడివిడిగా ఎలా ఉండాలన్నయ్య అంటూ బాధపడసాగాడు లక్ష్మయ్య. బాధపడకరా, అలా ఏం జరగదులే, నేను మాత్రం నిన్ను వదిలేసి ఉండగలనా అంటూ బాధపడసాగాడు రామయ్య. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు బంధువుల శుభకార్యానికై రామయ్య సీత ప్రయాణమవుతుంటే, అక్క, మేం కూడా వస్తాం అక్క, మీరొక్కళ్లే వెళతారా అంది గీత. మరిదిగారికి ఏదో ముఖ్యమైన పని ఉందంటున్నారుగా, లేకపోతే మీరు లేకుండా మేము వెళతామా అంది సీత. ఆ పనేదో ఇప్పుడే రావాలండి, అక్క వాళ్ళు రావడానికి 2 రోజులు పడుతుందంట, ఈ 2 రోజులు అక్క లేకుండా ఎలా ఉంటానండి, ఇంతవరకు నేను ఎప్పుడూ అక్కను వదిలేసి ఉండలేదండి అంటూ బాధపడసాగింది గీత. బాధపడకు గీత, నువ్వు లేకుండా మాత్రం నేను ఎక్కడికైనా వెళ్ళానా, నేను కూడా నిన్ను వదిలేసి 2 రోజులు ఎలా ఉండాలా అని బాధపడుతున్నా అంది సీత. అలా వాళ్ళిద్దరి ప్రేమను చూడగానే ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇది నిజమేనా అన్నాడు రామయ్య. మీరు మరీను, పదండి వెళదాం అంది సీత. అలా సీత రామయ్య ఊరికి ప్రయాణం అయ్యారు. అయితే సీత వెళ్ళిన దగ్గర నుంచి గీత అక్కనే తలుస్తూ ఉంది.
అత్తయ్య, అక్క లేకుండా ఏమీ తోచటం లేదు. ఈ 2 రోజులు ఎప్పుడు గడుస్తాయో ఏంటో అంటూ అక్కనే తలవసాగింది గీత. అక్కడ సీత కూడా, మా చెల్లి లేకుండా నేనెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదండి. అది లేకపోతే ఏమీ తోచటం లేదు అంటూ చెల్లినే తలవసాగింది అక్క. అలా 2 రోజుల తరువాత సీత, రామయ్య ఇంటికి వచ్చేశారు. అక్కా, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిగా ఉందక్కా, ఏమీ తోచలేదు అంటూ ప్రేమగా మాట్లాడసాగింది గీత. అవును గీత, నువ్వు లేకుండా నాకు కూడా అక్కడ ఏమీ తోచలేదు అంది సీత. అలా ఇద్దరూ కాసేపు బంధువుల ఇంట్లో విశేషాలు చెప్పుకున్న తరువాత, గీత, కాస్త వేడినీళ్లు పెట్టవా, స్నానం చేస్తాను అంది సీత. పో అక్క, 2 రోజుల నుంచి పనంతా నేనే చేస్తున్నాను. నువ్వే పని పాట లేకుండా హాయిగా తిరిగొచ్చావుగా, నువ్వే పెట్టుకో అంది గీత. ఇదిగో గీత, హాయిగా అనొద్దు. ప్రయాణం అంటే ఎంత కష్టం అనుకుంటున్నావు? నువ్వు ఇంట్లో హాయిగా కూర్చున్నావు. పనంతా అత్తయ్యే చేసుంటుంది, నాకు తెలుసులే అంది సీత. అలా ఇద్దరూ గొడవ పడసాగారు. అమ్మ గీత, అలా గొడవ పడకమ్మా, అక్కకి బాగోలేదు. అక్కడ బంధువుల ఇంట్లో పడిపోయి కాలికి దెబ్బ తగిలిందమ్మా, అందుకేలే అడుగుతుంది, కాస్త నీళ్లు పెట్టొచ్చుగా అన్నాడు రామయ్య. ఏంటి, అక్క పడిపోయిందా? కాలికి దెబ్బ తగిలిందా? అక్క ఏది చెప్పవే, బాగా తగిలిందా అంటూ కంగారు పడసాగింది గీత. పెద్ద దెబ్బేం కాదు గీత, కంగారు పడకు. నేనందుకే చెప్పలేదు. ఎందుకు చెప్పారండి? చూడండి ఎంత కంగారు పడుతుందో అంది సీత. అయ్యో, దెబ్బ తగిలిందా? ఇప్పుడు ఎలా ఉందమ్మా అంది కంగారుగా అత్తగారు. బాగానే ఉందత్తయ్య, మీరేం కంగారు పడకండి అంది సీత. కంగారు పడకండి అంటావేంటక్క, ఇంత దెబ్బ తగిలితే కంగారు పడకుండా ఎలా ఉంటాం అంటూ సీతను కూర్చోబెట్టి పనంతా గీతే చేసింది. అలా కాలినిప్పి తగ్గే వరకు అక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది గీత. అలాగే గీతకు ఏ కాస్త బాగోకపోయినా సీతే జాగ్రత్తగా చూసుకునేది. చూశారంట్రా వాళ్ళ మధ్య ఎంత ప్రేముందో. మీరు అనవసరంగా కంగారు పడి భయపడ్డారు. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఇంకొకళ్ళు ఉండలేర్రా అంది రామయ్య తల్లి. అవునమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే అన్నారు రామలక్ష్మణులిద్దరూ. అయితే జీవితాంతం రామయ్య, సీత, లక్ష్మయ్య, గీత అందరూ కలిసే ఉన్నారు గాని ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూనే ఉండేవారు సీత, గీత. గీత, నా ఆకుపచ్చ చీర ఒకటి కనిపించడం లేదు, నువ్వేమైనా తీసావా అని అడిగింది సీత. తీశానక్క, నువ్వెటూ ఆ చీర కట్టుకోవడం లేదుగా అంది గీత. నన్ను అడగకుండా నా చీర తీసుకుంటావా అంది సీత. ఓయబ్బో, అదొక గొప్ప చీరని నిన్నడిగి తీసుకోవాలా అంది గీత. గొప్ప చీరనేగా నన్ను అడగకుండా తీసుకుంది అంది సీత. అలా రోజంతా ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు సీత, గీత. అయితే మొదట్లో వాళ్ళ గొడవ చూసి భయపడిన అత్త, మామ, రామలక్ష్మణులకు రాను రాను భయం పోయి పిల్లల ముద్దు ముద్దు అల్లరి చూసి తల్లిదండ్రులు ఎలా అయితే మురిసిపోతారో అలాగే వీరు కూడా ఆనందించసాగారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.